మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూరు గ్రామంలో అంత్యక్రియలకు వెళ్లి ఇద్దరు చనిపోయిన విషయం తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. మెదక్ మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ మృతి చెందగా ఆమె అంత్యక్రియలు మంగళవారం గ్రామ శివార్ల మంజునాథ్ ఒడ్డున వైకుంఠ ధామంలో నిర్వహించారు. అనంతరం కులస్తులతో కలిసి మంజీరా స్నానం వేళగా చింతకింది శ్రీకృష్ణ కాల్జారి నీటిలో మునిగిపోయి అతన్ని కాపాడడానికి చింతకింది బీరయ్య మంజీరాలు దిగాడు. అతను కూడా నీటిలో మునిగి గలంతే మృతి చెందారు. విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం ఉదయం 10:30 గంటలకు మెదక్ జిల్లా ఆసుపత్రి చేరుకొని మోర్చర్లో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఇరు కుటుంబాలకు పరామర్శకు ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. రెండు కుటుంబాల ప్రజలు చుట్టిన 10,000 ఆర్థిక సాయం అందజేశారు. అంత్యక్రియలకు హాజరు ఆలోచిస్తున్న సంఘటన జగన్ చాలా బాధగా ఉన్నారు. వీరు మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్, నాయకులు జయన్ రెడ్డి, కృష్ణయ్య, రాము యాదగౌడ్, యాదగిరి, శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.